భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల డబ్బులు తీసుకొని వివోఏ పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన మహిళలు లబోదీపోమంటున్నారు. ఇక కరివాడిగూడెం గ్రామానికి చెందిన గ్రామ దీపిక మరియు బ్యాంక్ మిత్ర అయిన దుర్గారావు అనే వ్యక్తి మహిళా సంఘాల వద్ద నెల నెల పొదుపు డబ్బులు బ్యాంకులో జమ చేయడానికి వసూలు చేస్తూ ఉంటాడు. ఇక బ్యాంక్ మిత్ర కూడా అతనే కావడంతో అతని దగ్గరే ఉంచుకొని సుమారుగా 8 నెలల పాటు సుమారుగా 25 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయకపోవడంతో సదరు సంఘాలకు చెందిన మహిళలకు బ్యాంకు నుండి అధికారులు నోటీసులను జారీ చేశారు. దీంతో నోటీసులు అందుకున్న మహిళలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇవే కాకుండా శ్రీనిధిలో జమ చేయాల్సిన 25 లక్షల రూపాయలు కూడా జమ చేయకపోవడంతోనే లబోదిబ్బమంటున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ డబ్బులు పొదుపు చేసుకోవడానికి బ్యాంకు మిత్రకు చెల్లిస్తే బ్యాంకులో జమ చేయకపోగా తిరిగి తమకే బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటని సుజాత నగర్ ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లి గొడవకు దిగారు. ఇక దుర్గారావును నిలదీయడంతో బ్యాంకు అధికారులు సమయం ఇవ్వమని కోరగా ఇప్పుడు అతను కనిపించకుండా పరారయ్యాడని మహిళలు వాపోతున్నారు. ఇక సుజాత నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దుర్గారావు పైన ఫిర్యాదు చేశారు. కరివాడిగూడెం గ్రామంలో మేము డ్వాక్రా సంఘాల ద్వారా ఏపీజీవీబీ బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవడం, లోన్ తీసుకోవడం జరుగుతుందండి. బ్యాంకు మిత్రగా ఏపీజీవీబీ బ్యాంకు వాళ్ళు అక్కడ సమావేశం పెట్టి బ్యాంకు మిత్ర ఇక్కడే మినీ ఏటీఎం లాగా పెట్టి ఇక్కడే మీరు సంఘాల ద్వారా డబ్బులు ఇక్కడే జమ చేసుకోండి అనేసి చెప్పారండి మాకు. అప్పటి 2015లో ఆయన్ని అక్కడ నియమించారు. అప్పటి నుంచి మేము నమ్మకంతో అతని దగ్గరే సంఘాల ద్వారా డబ్బులన్నీ తీసుకొచ్చి కనీసం 30 సంఘాల డబ్బులన్నీ తీసుకొచ్చి అతని దగ్గర కడుతున్నామండి. కానీ ఇన్ని సంవత్సరాలు కొంచెం నమ్మకంగా నమ్మించి కట్టాడు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మా సంఘాల డబ్బులన్నీ కట్టకుండా ఆఫ్ చేశాడండి. ఇప్పుడేమో 8 నెలల నుంచి మీరు డబ్బులు కట్టట్లేదు అనేసి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. అదేంటి మేము కడుతున్నాం కదా, నోటీసులు రావడం ఏంటనేసి బ్యాంకు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే మీరు డబ్బులు కట్టలేదమ్మా మీరు అనేసి అన్నారు. మళ్ళీ వచ్చి ఇక్కడ కనుక్కుంటే మీరు యాక్షన్ తీసుకుంటామమ్మా మీరు తీసుకోండి అనేసి అన్నారు. అంటే మేము వాళ్ళు వచ్చి సార్లకి యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చాము. కరివాడిగూడెం